నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణబాల. హాయ్ ఫ్రెండ్స్, ప్రయాణికులు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ట్రాఫిక్ జామ్లు లేదా ఇతర అనివార్య కారణాల వల్ల రైలు మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రయాణికుల్లో ఒకటే ఆందోళన, నేను కొన్న టికెట్ ఏమవుతుంది, దీనితో మరో రైలులో ప్రయాణించవచ్చా అని ఆందోళన కలుగుతుంది. అయితే దీనిపై ఇండియన్ రైల్వేస్కు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం. ఒకవేళ మీరు తీసుకున్నది జనరల్ టికెట్ అయితే రైలు మిస్ అయినా అదే టికెట్తో నెక్స్ట్ అందుబాటులో ఉన్న రైలులో ప్రయాణించే వీలుంటుంది. కానీ ఇక్కడ ఒక షరతు ఉంది. సాధారణంగా జనరల్ టికెట్లు కొనుగోలు చేసిన సమయం నుంచి 3 గంటలు లేదా ఆ మార్గంలో వెళ్లే మొదటి రైలు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఆ సమయం దాటితే ఆ టికెట్ చెల్లదు. రిజర్వేషన్ టికెట్ ఉంటే కుదరదు. ఒకవేళ మీరు స్లీపర్, ఏసీ లేదా ఏదైనా కేటగిరీలో ముందస్తుగా బెర్త్ రిజర్వ్ చేసుకొని ఆ రైలును మిస్ అయితే మాత్రం అదే టికెట్తో మరో రైలు ఎక్కడానికి వీలేదు. మరో టికెట్ తప్పనిసరిగా కొని తదుపరి రైల్లో వెళ్లాల్సిందే. అలాగే మీ పాత టికెట్ రీఫండ్ కూడా అవ్వదు. రైలు మిస్ అయిన సందర్భంలో రిజర్వేషన్ టికెట్పై రీఫండ్ పొందే హక్కు ప్రయాణికుడికి ఉండదు. మీ దగ్గర ఉన్నది ఆర్డినరీ రైలు టికెట్ అయి ఉండి మీరు మెయిల్, ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ లేదా రాజధాని, శతాబ్ది, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించాలనుకుంటే ఆ టికెట్ చెల్లదు. ఆయా రైళ్ల కేటగిరీని బట్టి మీరు అదనపు రుసుము చెల్లించి కొత్త టికెట్ తీసుకోవాలి. టీటీఈ చెక్కింగ్లో దొరికితే జరిమానా, చెల్లని టికెట్తో లేదా పాత రిజర్వేషన్ టికెట్తో మరో రైలులో ప్రయాణిస్తూ టీటీఈకి దొరికితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ జరిమానా చెల్లించడానికి నిరాకరిస్తే రైల్వే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా పడవచ్చని రైల్వే నిబంధనలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి రైలు ప్రయాణానికి కనీసం గంట ముందే స్టేషన్కు చేరుకోవడం ఉత్తమం. ఒకవేళ పొరపాటున రైలు మిస్ అయితే రిస్క్ తీసుకోకుండా నిబంధనల ప్రకారం కొత్త టికెట్ తీసుకోవడమే బెటర్. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.